నమస్తే, ఎస్వీ న్యూస్ కి స్వాగతం. నా పేరు జగదీష్. గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ యొక్క తల్లి 70వ వార్డు సామికా నగర్లో జరిగిన మహిళా విభాగ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా బిడ్డను నియోజకవర్గ ప్రజలకు ఆదరించి మాపై ఉన్న అభిమానాన్ని ఓటు రూపంలో మీరు ఓటు వేసి గెలిపిస్తారు అని ప్రజలను కోరారు. నాకు తెలిసి మీ అందరూ వెయిట్ చేస్తారని, ఎందుకంటే అమర్నాథ్ ఎవరో కాదు, మీ గురునాథరావు గారి అబ్బాయి. మీ అందరికీ తెలుసు గురునాథరావు గారు ఈ ప్రాంతంలో ఏం చేశారో మీ అందరికీ అంత. ఈ శ్రామిక నగర్ వాసులందరూ కూడా మెయిన్గా గుర్తొచ్చేది గుడివాడ గురునాథరావు గారు. మీ ప్రాంతానికి అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి మరి చాలా కార్యక్రమాలు, చాలా సంక్షేమం చేసిన సంగతి ఇక్కడ చాలా మంది చిన్న వాళ్ళు ఉన్నారు, మరి ఆయన తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మరి తెలిసే ఉంటుందని నేను భావిస్తున్నాను. మరి గతంలో మా మామయ్య గారు కూడా ఎమ్మెల్యేగా చేశారు, తర్వాత మరి గురునాథరావు గారు, తర్వాత ఇప్పుడు అమర్నాథ్ గారు. 3 తరాలుగా మరి ఎమ్మెల్యేలుగా చేసిన చరిత్ర ఎవరికన్నా ఈ రాష్ట్రంలో ఉందంటే అందులో మా కుటుంబం కూడా ఉంది. ఎందుకంటే మా కుటుంబాన్ని మీరందరూ ఎందుకు ఆదరిస్తున్నారంటే మరి మీ అందరూ తెలుసు, మా కుటుంబం ఏ రోజు కూడా అవినీతికి పాల్పడే కుటుంబం కాదు. ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమమే మా సంక్షేమం అని చెప్పి మరి ఆనాటి నుండి ఈనాటి వరకు మరి ప్రజల్లోకి వెళ్ళగలిగే ఫ్యామిలీ. మేము ఎంత ధైర్యంగా మీ అందరి ముందుకి మరి వచ్చి మేము మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నామంటే దానికి కారణం మేము చేసిన ఇప్పటి వరకు మరి మా మామయ్య గారి టైం నుంచి ఇప్పటి వరకు మేము చేసిన సంక్షేమం. మరి అనకాపల్లిలో కూడా మరి ఎమ్మెల్యేగా చేసి మరి ఏ ఎమ్మెల్యే కూడా జిల్లాలో చేయనంత సంక్షేమ కార్యక్రమాలు చేశాడు. దాదాపుగా మరి 175 కోట్ల రూపాయలతో 1750 కోట్ల రూపాయలతో మరి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం అంటే ప్రభుత్వ నిధులే కాకుండా మరి అమర్ ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్గా మరి అనేక కంపెనీల నుంచి ఎన్నో ఫండ్స్ తీసుకొని వచ్చి మరి ఈరోజు అనకాపల్లి మీరు బైపాస్ రోడ్ చూస్తే మనకి హైదరాబాద్ రోడ్స్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అంత బాగా మరి అక్కడ రోడ్లు కానీ అటువైపు బైపాస్ రోడ్ కానీ అంతగా మరి డెవలప్ చేయడం జరిగింది. మరి మీ అందరు తెలుసు, ఈరోజు అమర్నాథ్ మేము మధ్యలోకి రావడానికి అంటే ఇప్పుడు టైం లేక నేనైనా మీ అందరికీ ఏంటంటే అందరూ దృష్టిలో అమర్ మదర్ అయినా ఒకటేగా భావిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి టైంలో అమరే రావాలి అంటే ఇప్పుడు మీకు అమర్ కంటే మరి గురునాథరావు భారీగా నన్ను కూడా మీరు ఆదరిస్తారనే నేను భావిస్తూ మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే రేపు పొద్దున్న అమర్ గెలిచినా కూడా నేను అమర్ ఏ విధంగా మరి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడో మరి అంతే విధంగా అదే విధంగా మీ అందరినీ కూడా తప్పకుండా రిసీవ్ చేసుకుంటాను. తప్పకుండా మీరు ఏ టైంలో వచ్చినా కూడా ఎప్పుడు కూడా మీకు తెలిసే ఉంటుంది, కొన్ని చాలా మంది పెద్దలు తెలిసే ఉంటుంది. మాకు అది అన్ని రాజకీయాల కుటుంబాల్లాగా మాకు అంటే కలవడానికి ఇంటర్వ్యూలు కూడా మాకు అవసరం లేదు. ఈ టైంకి ఇంటర్వ్యూ తీసుకొని కలవాలి అదేం లేదు. ఎప్పుడు కూడా మేము అదంటే మీరందరూ కూడా మా ఫ్యామిలీతో సమానము. మేమందరం కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది మా ఇంట్లో స్వేచ్ఛగా రాగలిగే స్వేచ్ఛ ఎవరికన్నా ఉంటుందంటే మా కుటుంబంలోనే నేను గర్వంగా చెప్పగలుగుతాను. కాబట్టి మీ పెద్దల్ని కూడా అడిగి మీరు తెలుసుకోండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే చెప్తున్నారు, ఏ విధంగా చెప్తాను నేను మంచి చేశాను అని అనిపిస్తేనే మీరు నాకు ఓటేయండి అని అంత ధైర్యంగా చెప్పే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి అదేవిధంగా నేను కూడా అదే చెప్తున్నాను, మా ఫ్యామిలీలో మీకు మంచి చేశారు గురునాథరావు గారు అని మీకు అనిపిస్తేనే మీరు మాకు ఓటేయండి అని మేము కూడా మీకు అదే చెప్తున్నాను. ఎందుకంటే మాకు అంత ధైర్యం మేము మీకు చేసాము, మేము చేస్తాము. అందుకని నేను మీకు ఎంత ధైర్యంగా మీకు చేస్తున్నా. మీకు మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న ప్రాంతంలో అందరికీ తెలుసు. మరి గురునాథరావు గారు మా పిల్లలు చిన్నప్పుడే అంటే దాదాపు అమరు 9th క్లాస్ చదువుతున్నాడు, సురేఖ 10th క్లాస్ చదివినప్పుడే మరి గురునాథరావు గారు మరి 45 years అప్పుడే చనిపోవడం జరిగింది. అప్పుడు నేను కూడా చిన్నదాన్ని, నాకు కూడా ప్రపంచం అంటే ఏమిటో తెలియదు. నేను కూడా అప్పుడు మా అత్తగారు ఉండేవారు, అత్తగారే వచ్చిన వాళ్ళందరినీ మరి అందరినీ ఆహ్వానించి మన వాళ్ళకి ఏ కాఫీలో టీలో వచ్చి బాబు ఈ టీ తాగమ్మా మజ్జిగ తాగు అంటే వాళ్ళని పలకరిస్తూ ఉండేవారు. నేను కూడా మీలో ఇప్పుడు మీ చాలామంది మహిళలాగే నేను కూడా ఎంజాయ్మెంట్ సినిమాలకు వెళ్ళడం, అమ్మ ఈ చీర కొనుక్కున్న ఆ చీర అంటే ఆ టైప్లో నేను ఉండేదాన్ని. నాకు కూడా ఆయన చనిపోయే టైంకి
నాకంటే ఈ ప్రపంచం ఏంటో తెలియదు, ఎవరు మంచి అంటే ప్రతి ఒక్కరూ మంచిగానే ఉంటారు అని భావించే మనస్తత్వం నాది. అటువంటి టైంలో ఆయన చనిపోయినప్పుడు మాకు అండగా ఎవరు లేని టైంలో కూడా పిల్లలిద్దరిని పెంచి ఈరోజు ఇంత ప్రయోజకాలుగా నేను తయారు చేశాను. ఎందుకంటే వాళ్ళలో కూడా ఇది ఉంది, ఏంటి నాన్న పేరు నిలబెట్టాలి. అమరు ఒక ఎంటర్ అయిన వెంటనే కూడా ఒక తర్వాత ఇంజనీరింగ్లో కూడా అక్కకి దగ్గరుండి మరి పెళ్లి చేసి, అంటే ఆ వయసులో అంత బాధ్యత తీసుకున్నాడు అమరు. ఆ రోజు నుంచి తను పెద్ద బాధ్యత తీసుకొని ఎటువంటి అంటే ఆ కాలేజ్ స్టూడెంట్లో మనము అంటే ఎక్కడైనా ఫ్రెండ్స్తో ఎక్కడికైనా వెళ్దాము, లేకపోతే టూర్కి వెళ్దాము, లేకపోతే ఇదికి వెళ్దాము, అలాంటి పాపం ఎప్పుడూ లేవు. ఇప్పుడు చిన్నప్పుడంతా కష్టాలు పెరిగాడు. తర్వాత మరి మేము కూడా 20 సంవత్సరాల పాటు మరి ఎన్నికల్లో పోటీ చేయడము, ఓడిపోవడము, ఆర్థికంగా కూడా చాలా నష్టం కలిగింది మాకు. అయినా కూడా ఎక్కడ మేము వెనుతిరగలేదు, ముందుకు అంటే ఏదైనా సరే ఫైట్ చేయాలి అని దీంతో మరి ముందుకు వెళ్ళడం. ఈరోజు అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు అమరు నేను వెళ్ళినప్పుడు ఆయన అమ్మని చూసి, అమ్మని చూడగానే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను, అమరు నాకు చాలా బాగా నచ్చాడు, ఎందుకో నాకు చూడగానే ఇంప్రెస్ అయ్యాను అని ఆయన చెప్పడం జరిగింది. అమ్మని చూడగానే అంటే అప్పుడు ఫస్ట్ అమర్ కార్పొరేటర్గా ఉన్నప్పుడే ఒక ఎంపీ సీట్ అంటే చాలామంది ఆశ్చర్యపోయారు. ఓకే, అమర్కి కార్పొరేటర్గా చేసిన అబ్బాయికి ఎవరు ఎంపీ సీట్ ఎవరు ఇస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ అమర్కి ఎంపీ సీట్ వచ్చింది. కానీ సీట్ వచ్చిన తర్వాత మనం గెలుస్తాము లేదు పక్కన పెడితే, మనకి ఆ వయసులో అమర్కి సీట్ రావడము, తర్వాత అమరు మరి ఓడిపోయిన వెంటనే మరి జిల్లా అధ్యక్షుడు అంటే ఆ వయసులో ఒక 28 ఇయర్స్ అబ్బాయికి ఒక జిల్లా మొత్తం అంటే ఈ రూరల్ అర్బన్ కలిపి బాధ్యతలు ఇచ్చిన తర్వాత అప్పుడు జిల్లాలో వైసీపీ పార్టీకి బలం ఎప్పుడు కలిగిందంటే అమర్నాథ్ జిల్లాగా అధ్యక్షుడు